गुड मॉर्निंग स्टूडेंट्स। सभी को शुभोदय बच्चों। कैसे हो सब? हाउ आर यू नन्ना? మనం ఇప్పటి వరకు అంతర్రాష్ట్రీయ స్థరపరి హిందీ లెసన్కి సంబంధించి ఆల్రెడీ మీకు సిడబ్ల్యూ నిన్న వీడియో చేసి పెట్టానమ్మా. సో వాటిలో మీనింగ్స్ పెట్టాను, ఈ 2 pages. నెక్స్ట్ దిస్ 3 questions కూడాను. ఆఫ్టర్ దిస్ 2 questions ఆల్సో ఫినిష్డ్ and this sentences also finished amma. Next this 2 sentences, sorry these 2 questions. ఇంతవరకు నిన్న మనం వీడియోలో క్వశ్చన్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ దీని తర్వాత ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, ఓకేనా? నెక్స్ట్ దీర్ఘ క్వశ్చన్. దీర్ఘ ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఇక్కడ హ్రస్వ ఉంది, చూసారా? హ్రస్వలో 1-2 క్వశ్చన్స్, दीर्घ आलो 1 क्वेश्चन. సో ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, राष्ट्रीय एकता की दृष्टि से हिंदी महत्वपूर्ण भाषा है, इस पर अपने विचार व्यक्त कीजिए. राष्ट्रीय एकता की दृष्टि से అంటే మన రాష్ట్రం అంతా కూడాను ఒకటే. ఏకత అంటే యూనిటీ. మన రాష్ట్రంలో యూనిటీ ఉండడానికి కారణం ఆ యూనిటీగా ఉండాలి అనేటువంటి కోణంలో చూస్తే మన హిందీ చాలా ఇంపార్టెంట్ పాత్ర అనేటువంటిది వహించింది అందరినీ యూనిటీగా ఉంచడానికి. ఓకే, సెంటెన్స్. సో ఆ సెంటెన్స్ పట్ల మన ఒపీనియన్ ఏంటనేటువంటిది అడుగుతున్నారు. ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ ఇంచుమించు ఒకలాగే అనిపిస్తాయి. ఏదైనా సరే హిందీ ఏ రకంగా కలుపుతుంది, ఏ రకంగా సపోర్ట్ చేస్తుంది, ఏ రకంగా బెనిఫిట్స్ ఉన్నాయి, ఇవే ఆన్సర్స్ వస్తాయి. అడిగే విధానంలో చిన్న మార్పు జరుగుతుంది. జాగ్రత్తగా క్వశ్చన్స్ మనం ఒకసారికి 2 సార్లు చదివితే డెఫినెట్గా అవి మనకి అర్థమైపోతాయి. ఓకే, ఫస్ట్ టైం చదివితేనే కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది, కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో దానికోసం వరి అవ్వాల్సింది లేదు. మీరు ఒకసారి రివిజన్ చేశారు అని అంటే డెఫినెట్గా మీకు కొంచెం ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనం రాద్దాం. ఆన్సర్ ఇక్కడ ఇచ్చింది చూడండి. पाठ का नाम अंतर्राष्ट्रीय स्तर पर हिंदी. సో పాయింట్ వైజ్గా ఇచ్చారు ఇక్కడ ఆన్సరు. फर्स्ट पॉइंट, भारत में कई तरह की संस्कृतियों, धर्मों और भाषाओं का समावेश है. భారత్ మే మన భారతదేశంలో కై ప్రకారకి ఎన్నో రకాలైనటువంటి సంస్కృతులు కానీ ధర్మాలు కానీ, అలాగే అంటే మన కల్చర్ కానీ, మన మతాలు కానివ్వండి, రిలీజియన్స్ కానివ్వండి, భాషలు అంటే లాంగ్వేజెస్ కానివ్వండి, ఇవన్నీ సమావేశం అన్నీ కూడా మన భారతదేశంలో కలిసి ఉన్నాయి. అవునా? అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. सेकंड पॉइंट, स्वतंत्रता प्राप्ति से पहले भारत में एकता नहीं थी. సో మన స్వతంత్రత ప్రాప్తికే పెహలే, మన ఫ్రీడమ్ రాకముందు భారతదేశంలో ఏక్తా నహీ థీ అంటే యూనిటీ అనేటువంటిది ఉండేది కాదు, కలిసి అందరూ ఉండేవాళ్ళు కాదంట. విచారోं का आदान प्रदान करने के लिए लोगों ने हिंदी को चुना. సో విచారోं को అంటే ఆలోచనలని, భావాలని ఆదాన ప్రదాన్ కర్నే కే లియే ఒకరికొకరు షేర్ చేసుకోవడం కోసం లోగోనే అంటే ప్రజలు, అప్పట్లో ప్రజలు హిందీకో చునా హిందీ లాంగ్వేజ్ని ఎంచుకున్నారు. నెక్స్ట్ పాయింట్, సారే భారత్ మే హిందీ కా ప్రచార్ హువా. కంప్లీట్ ఇండియా మొత్తం హిందీ లాంగ్వేజ్ని బాగా ప్రచారం చేయడం జరిగింది అప్పట్లో. అంటే మ్యాక్సిమం హిందీ అప్పట్లో కూడాను హిందీ నేర్చుకునే వాళ్ళు, ఆల్రెడీ హిందీ వచ్చిన వాళ్ళు ఎక్కువ జనాలు ఉన్నారు కాబట్టి సో తక్కువ మంది తొందరగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో హిందీ అందరూ నేర్చుకోవాలి, మిగిలిన వాళ్ళు కూడా నేర్చుకునే ప్రయత్నం చేయాలి అని చెప్పి అందరూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుండి ఈ ప్రచారం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మనకి ఆ రకంగానే మనకి హిందీ ప్రచార సభ, మాధ్యమ విశారద ఇటువంటివి, హైదరాబాద్ హిందీ ప్రచార సభ, ఇలహాబాద్ హిందీ ప్రచార సభ, ఇటువంటివన్నీ ప్రచార సభలన్నీ కూడా మనకి ఈ రకంగానే వచ్చాయన్నమాట. నెక్స్ట్ పాయింట్, हिंदी के द्वारा भारत एकता के सूत्र में बंधने लगा. हिंदी के द्वारा, हिंदी लैंग्वेज द्वारा
భారతదేశం అంతా కూడాను మన ఇండియా ఏక్తాకే సూత్రమే బంధనే లగా ఒక్క మాట మీదే కట్టుబడి ఉంది. అందరూ ఒకటిగా కలిసి ముందుకు నడిచారు. हिंदी में रचित देशभक्ति गीत आज भी लोगों में देश के प्रति गौरव प्रेम पैदा करते हैं. హిందీ మే రచిత దేశభక్తి గీత్ మన మన హిందీలో లిఖించినటువంటి దేశం పట్ల భక్తిభావాన్ని వ్యక్తపరుస్తూ రాసినటువంటి సాంగ్స్ ఏవైతే ఉన్నాయో మన అన్ని భాషల్లో కూడా బాగుంటాయి మన సాంగ్స్. కానీ హిందీ అనేటువంటికి చాలా వరకు మనం ఎక్కువగా మనకి ప్రోగ్రామ్స్ అయ్యేటప్పుడు కూడాను ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డేస్ ఇలాంటివి అయ్యేటప్పుడు కూడా మనం ఎక్కువగా కొన్ని సాంగ్స్ రిపీటెడ్గా మనం వేస్తూ ఉంటాం. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో. వందే మాతరం, జై హో, ఇటువంటి మ్యూజికల్లీ బాగా హిట్ అయినటువంటి సాంగ్స్ ఎక్కువగా హిందీలో బాగా అట్రాక్ట్ చేసినటువంటి సాంగ్స్ ఉన్నాయి. సో అందుకే అక్కడ అంటున్నారు హిందీలో రచించినటువంటి మీనింగ్ కూడాను చాలా బాగుంటుంది. వినడానికి కొంచెం అన్నీ బాగుంటాయి, కాకపోతే అది కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట వాటిపైన. అందుకే అంటున్నారు హిందీ మే రచిత దేశభక్తి గీత్ ఆజ్ భీ లోగో మే దేశ్ కే ప్రతి, ఇప్పటికీ కూడాను ఎప్పుడో రచించినటువంటి సాంగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 9th క్లాస్లో ఉండేటువంటిది ఫస్ట్ లెసన్ మీకు ఐడియా ఉందేమో, లాస్ట్ ఇయర్ చదివాము, జిస్ దేశ్ మే గంగా బహతీ హే, అది దేశభక్తికి సంబంధించినటువంటి సాంగే. ఎంతో ఫేమస్, కాకపోతే మనకి ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లో ఆ సాంగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగి ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. సో ఇప్పటికీ కూడా ఆ రచనలు, ఆ పాటలు వింటూ ఉంటే హిందీలో రచించినటువంటి పాటలు చాలామందికి దేశం పట్ల ఆటోమేటిక్గా గౌరవం అనేటువంటిది, రెస్పెక్ట్ అనేటువంటిది, ప్రేమ అనేటువంటిది ఆటోమేటిక్గా పెరుగుతుందంట. అంత అందంగా అంత వినసొంపుగా ఉంటాయంట పాటలు. నెక్స్ట్ పాయింట్, అతః హమ్ కహ సక్తే హై కి, అంటే మనం చెప్పగలం ఏంటని, రాష్ట్రీయ ఏకతాకి దృష్టి సే హిందీ మహత్వపూర్ణ భాష హై, రాష్ట్రాన్ని ఒకటిగా చేయడంలో హిందీ యొక్క స్థానం చాలా గొప్పది అని మనం ఈ పాయింట్స్ అన్నీ మైండ్లో పెట్టుకుంటే డెఫినెట్గా అది చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్ ఉంది హిందీకి అని చెప్పొచ్చు. యూనిటీ అనేటువంటిది మన భారతదేశంలో కలగడానికి హిందీ యొక్క ఇంపార్టెంట్ చాలా ఉంది అని మనం ఒప్పుకున్నట్టే. ఓకే, నెక్స్ట్ एडिशनल क्वेश्चंस ना, हिंदी भाषा से रोजगार की संभावनाएं अधिक है कैसे, అంటే హిందీ లాంగ్వేజ్ వల్ల రోజ్గార్కి సంభావనాయే అంటే జాబ్స్, రోజ్గార్ అంటే ఏంటి, జాబ్స్ అనేటువంటి అవకాశాలు, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ, అధిక హే అంటే ఎక్కువగా ఉన్నాయి, कैसे ఎలాగా అని క్వశ్చన్ వేస్తున్నారు. చూడండి ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఇవి, బట్ చదువుకోవాలి. 2 మార్క్స్ క్వశ్చన్స్లో అడిగే అవకాశం ఉంటుంది. హిందీ భాషా సే రోజ్గార్ కి సంభావనాయే అధిక హై, క్వశ్చన్ సెంటెన్స్ క్వశ్చన్లో ఉండేటువంటిది ఇక్కడ ఏంటని రాసినట్టుగా మనం హిందీ భాషా సే అంటే హిందీ లాంగ్వేజ్ వల్ల రోజ్గార్కి సంభావనాయే అధిక హై, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఎలా అంటే సెకండ్ పాయింట్ చూడండి, బ్యాంక్, मीडिया, फिल्म उद्योग आदि क्षेत्र में हिंदी की उपयोगिता बढ़ रही है. बैंक జాబ్స్లో కానీ, మీడియాలో వర్క్ చేసేటువంటి వాళ్ళు, ఫిల్మ్ అంటే మూవీస్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు, ఇటువంటి జాబ్స్ ఏవైతే ఉంటాయో, వర్క్స్ ఏవైతే ఉంటాయో అటువంటి వాళ్ళకి హిందీకి ఉపయోగిత బడ్ రహే, హిందీ చాలా అవసరం అయిపోతుంది అటువంటి వాళ్ళకి, కాంట్ బట్ అయిపోతుంది నేర్చుకోవడం. ఎందుకంటే జాబ్స్, బ్యాంక్ వర్క్ చేసేవాళ్ళు ఒక్క దగ్గర ఉండరు, ఏ స్టేట్కి వెళ్తారో తెలియదు, ఎక్కడికి ప్రమోషన్ తోటి పంపిస్తారో తెలియదు. అలాగే మీడియా వాళ్ళు కూడా అన్ని ఇండియాలో ఎక్కడైనా సరే కవర్ చేయాలి న్యూస్ అనేటువంటిది, ఏ స్టేట్లో జరిగినటువంటి న్యూస్ అయినా సరే కవర్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో వాళ్ళకి కూడా లాంగ్వేజ్ అనేటువంటిది చాలా అవసరం. అలాగే ఫిల్మ్ ఉద్యోగం అంటే మూవీస్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు కూడాను ఎంతోమంది
హిందీ యాక్టర్స్ మన వాళ్ళు మనకి ఇక్కడికి వచ్చి యాక్ట్ చేస్తున్నారు, తమిళం వాళ్ళు వచ్చి యాక్ట్ చేస్తుంటారు, కన్నడ కేరళ వాళ్ళు వచ్చి యాక్ట్ చేస్తుంటారు. అంటే ఒకే దగ్గర వాళ్ళు ఎప్పుడు కూడాను ఉండరు కదా, ఏ భాషలో అయినా సరే వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. సో డెఫినెట్గా వారికి కూడా హిందీ లాంగ్వేజ్ అనేది వంటిది కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఈ రకంగా అటువంటి వాళ్ళకి డెఫినెట్గా నేర్చుకునే పరిస్థితి వస్తుంది. थर्ड पॉइंट, शिक्षा के क्षेत्र में भी रोजगार संबंधी हिंदी का प्रचार और प्रसार बढ़ रहा है. శిక్షా కే క్షేత్ర మే, సో ఎడ్యుకేషన్లో కూడాను హిందీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే ఏ పొజిషన్కి వెళ్ళినా, ఏ వర్క్ చేసినా సరే, ఎటువంటి జాబ్ చేసినా సరే, వాళ్ళు ఒక్క దగ్గర డెఫినెట్గా ఇటువంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే డెఫినెట్గా ఏదో ఒక టైంలో ఎదురవ్వాల్సి వస్తుంది. ఏంటి ఆ సిచ్యువేషన్ అంటే, హిందీ లాంగ్వేజ్ రాకపోవడం వల్ల వాళ్ళు అయ్యో నేర్చుకోలేదే, ఇంత ఇబ్బంది పడుతున్నాను అనేటువంటి ఆలోచన చాలామందికే వస్తుంది. ప్రతి ఒక్కరికి వస్తుంది డెఫినెట్గాను. సో డెఫినెట్గా అటువంటి వాళ్ళు స్కూల్కి వచ్చి ఏమంటారు, మా పిల్లలకి, మా స్టూడెంట్స్కి, మా కిడ్స్కి హిందీ కూడా నేర్పించండి మేడం, చదవడమే కాదు మాట్లాడడం నేర్పించండి, మేము అక్కడికి వెళ్ళేటప్పుడు ఇలా ఇబ్బంది ఫేస్ చేసాము, సో ఈ రకంగా మాకు హిందీ నేర్పించే విధంగా చూడండి, ఇలాగ అంటే అడగడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు బయటికి వెళ్ళిన తర్వాత. సో దాని ఇంపార్టెంట్ తెలుసుకుంటున్నారు కాబట్టి పేరెంట్స్ ఆ రకంగా ఆ ప్రాబ్లం మళ్ళీ మా వాళ్ళు ఫేస్ చేయకూడదు అనే ఉద్దేశంతో వచ్చి అడగడం జరుగుతుంది. నేర్పించండి అనే మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా హిందీ కూడా ఇంపార్టెంట్ అనేటువంటిది అక్కడ కనిపిస్తుంది. సో అదే పాయింట్ అక్కడ చెప్తున్నారు. ఓకే, శిక్షాకే క్షేత్రమే భీ, ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా రోజ్గార్ సంబంధీ హిందీ ప్రచార్ ప్రసార్ బఢ్ రహా హై. జాబ్ సంబంధించినటువంటి చాలామంది టీచర్స్ హిందీ నేర్చుకోవడం వల్ల ఎంతోమంది ఉపాధి సాధించి పొంది జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. नेक्स्ट सेकंड पॉइंट, सेकंड क्वेश्चन है ना, हिंदी ही राष्ट्रभाषा क्यों बनी? హిందీయే రాష్ట్ర భాషగా ఎందుకు సెలెక్ట్ చేశారు? లేదా ఇంకో రకంగా కూడా క్వశ్చన్ అడగొచ్చు, భారతీయ సంవిధాన్ మే హిందీ కా స్థాన్ క్యా హై? భారతీయ సంవిధానంలో మన హిందీకి ఉండేటువంటి స్థానం ఏంటి? మన రాజ్యాంగంలో మన భారత రాజ్యాంగంలో హిందీ భాషకు ఉండేటువంటి స్థానం ఏంటి అని ఇక్కడ అడుగుతున్నారు. ఓకే, చూడండి ఆన్సర్, భారత్ మే కై భాషాయే బోలీ జాతీ హై. మన భారతదేశంలో ఎన్నో లాంగ్వేజెస్ అనేటువంటివి మనం మాట్లాడుతూ ఉంటాం. ఎంతోమంది ఎన్నో లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు. హమే భారత్ కే సభీ ప్రాంతోं से जुड़ने के लिए एक भाषा की जरूरत है. సో మనం భారతీయులు అనేటప్పటికి, ఇండియన్స్ అనేటప్పటికి మనం ఉండే ప్రాంతంలో మాత్రమే ఉండవు, మనం ఎన్ని స్టేట్స్ తిరుగుతూ ఉంటాం, అవునా కదా? మనకి పుణ్యక్షేత్రాలు చూడాలని ఆశగా ఉంటుంది. ఎక్కడెక్కడో పుణ్యక్షేత్రాలు, మహారాష్ట్ర వెళ్ళారు అని అంటే హిందీ కంపల్సరీ రావాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ అక్కడ డిమాండ్ అంత ఉంటుంది. ఏదైనా సరే మనం ఉండేటువంటి ప్రాంతమే కాకుండా మన ఇండియా మొత్తం చుట్టుముట్టి రావాలి అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళతో కాన్వర్జేషన్ అవసరం చాలా వరకు కూడాను. అప్పుడు ఏంటి అని అంటే వాళ్ళకి తెలిసినటువంటి లాంగ్వేజ్, మనకి తెలిసినటువంటి లాంగ్వేజ్ ఒకటి చాలా అవసరం, అవునా? సో హిందీ సే దేశ్ కి ఏకతా और రాష్ట్రీయత బఢతీ హై. సో ఈ రకంగా ఆలోచిస్తూ హిందీ వల్లే దేశం అంతా కూడాను యూనిటీగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని ఒక భావన కలిగింది అప్పట్లో. भारतीय संविधान ने अनुच्छेद 343 एक के तहत हिंदी को 14 सितंबर 1949 को राजभाषा के रूप में घोषित किया गया. సో భారతీయ సంవిధానం మన భారత రాజ్యాంగం అనుచ్ఛేదం అంటే ఆర్టికల్ 343 బేస్ చేసుకొని హిందీనే సెప్టెంబర్ 14న, ఇప్పుడు 1949 సెప్టెంబర్ 14న హిందీని రాజభాషగా అంటే అఫీషియల్ లాంగ్వేజ్గా అనౌన్స్ చేశారు. ఓకే, మన సెంట్రల్ వర్క్ అంతా కూడాను, సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ అంతా కూడా హిందీలోనే జరుగుతుంది. అఫీషియల్ వర్క్ అంతా కూడాను హిందీ లాంగ్వేజ్లోనే మనకి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్,
अब हिंदी न केवल भारत की बल्कि विश्व की भाषा बन चुकी है. 5 మార్క్స్ క్వశ్చన్లో అడిగే అవకాశం ఉంటుంది ఇది. అబ్ అంటే ఇప్పుడు హిందీ నా కేవల్ హిందీ కేవలం భారత్కి నహి భారతదేశానికి మాత్రమే కాకుండా బల్కి విశ్వకి భాష బన్ చుకీ హే మన మొత్తం విశ్వానికే ఒక లాంగ్వేజ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా గుర్తింపు పొందింది. इस कथन पर अपने विचार बताइए. సో ఈ మాట పట్ల మన ఒపీనియన్ ఏంటి? ఇది ఏదైతే సెంటెన్స్ యూజ్ చేస్తున్నారో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు సాధించినటువంటి లాంగ్వేజ్ అని ఏదైతే అంటున్నారో దాని పట్ల మన ఒపీనియన్ ఏంటి అని క్వశ్చన్. ఆన్సర్ చూడండి అక్కడ. पाठ का नाम अंतर्राष्ट्रीय स्तर पर हिंदी. नेक्स्ट फर्स्ट पॉइंट, संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है. फर्स्ट पॉइंट ना संसार के विविध क्षेत्रों में అంటే ప్రపంచంలో ఈ సొసైటీలో ఎన్నో రకాల జాబ్స్ చేస్తూ ఉంటారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా జాబ్స్ చేస్తూ ఉంటారు, అవునా? సో ఇలాగా హిందీ అనేటువంటి లాంగ్వేజ్ కరోడో లోగోంకి జీవిక కొన్ని కోట్ల మంది జీవనాధారం అయిపోయింది. సో అంటే హిందీ లాంగ్వేజ్ బేస్ చేసుకొని వాళ్ళ లైఫ్ని నడిపేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హిందీ టీచర్సే కావచ్చు. హిందీ చెప్పుకోవడం వల్ల నేర్చుకొని స్కూల్స్లో జాబ్ చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితానికి ఉపాధి దొరుకుతుందా లేదా? ఈ రకంగా కొన్ని కోట్ల మంది ప్రజలు హిందీ పైన డిపెండ్ అయి ఉన్నారు అని చెప్తున్నారు. సెకండ్ పాయింట్, ఆజ్ భారత్కే అలావా అంటే ఈరోజు మన భారతదేశమే కాకుండా बांग्लादेश, नेपाल, म्यांमार, भूटान, फिजी, गुयाना, सूरीनाम, त्रिनिडाद और टोबैगो, दक्षिण अफ्रीका, बहरीन, कुवैत, ओमान, कतर, सऊदी अरब गणराज्य, श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, मॉरिशस, ఆస్ట్రేలియా ఆది దేశం మేబీ ఈ అన్ని కంట్రీస్ నేను ఇక్కడ చదవడానికి రీజన్ ఏంటంటే ఇంగ్లీష్లో ఉండేటువంటిది వేరు, మన హిందీలో ఉండేటువంటిది వేరు. ప్రొనౌన్సియేషన్ కొంచెం జాగ్రత్తగా వింటూ ఒకసారి చదువుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా? సో ఈ అన్ని కంట్రీస్లో కూడా హిందీకి మాంగ్ బఢతీ హీ జా రహీ హే. హిందీ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెంట్ ప్రతి దగ్గర కూడా అవసరం అవుతుంది, మన కంట్రీలోనే కాకుండా ఇటువంటి అదర్ కంట్రీస్లో కూడా. నెక్స్ట్ పాయింట్, విదేశోं में भी हिंदी की रचनाएं लिखी जा रही है. మన అదర్ కంట్రీస్లో కూడా హిందీకి సంబంధించిన రచనలు రచించడం లిఖించడం జరుగుతుందంట అక్కడ కూడాను. एंड विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहाँ के लोग भी हिंदी सीख रहे हैं. విదేశో మే అంటే మన అదర్ ఫారెన్లో గట్రా అదర్ కంట్రీస్లో ఉండేటువంటి భారతీయులతో మాట్లాడాలి అనేటువంటి ఒపీనియన్తో అక్కడ వాళ్ళు అదర్ కంట్రీస్లో ఉండేటువంటి ప్రజలు హిందీ సీఖ్ రహే హే హిందీ నేర్చుకుంటున్నారంట. इस तरह हिंदी की मांग आज विश्व भर में बढ़ती ही जा रही है. ఈ రకంగా తీసుకుంటే ఈ విన్ని పాయింట్స్ అన్ని వింటే డెఫినెట్గా ప్రపంచం అంతా కూడాను హిందీ కూడా నేర్చుకోవాలి, హిందీ యొక్క అవసరం కూడా ఉంది అని మన భారతదేశమే కాకుండా అదర్ కంట్రీస్ మొత్తం ఓవరాల్ వరల్డ్ మొత్తంలో కూడాను డిమాండ్ అనేటువంటిది కనిపిస్తుంది. भारत के अलावा अन्य देशों में भी कई संस्थाएं हिंदी के प्रचार व प्रसार में जुटी हुई है. మన కంట్రీయే కాకుండా అదర్ కంట్రీస్లో కూడాను చాలా సంస్థలు మన హిందీ లాంగ్వేజ్ని నేర్చుకోవాలి అని ప్రచారాలు చేయడం, ప్రజలకి సేవలు అందించడం, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడము, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో సంస్థలు చేస్తూ ఉన్నాయంట. नेक्स्ट पॉइंट ना, आज विश्व भर में करीब 150 से अधिक विश्वविद्यालय हिंदी संबंधी कोर्सों का संचालन कर रहे हैं. సో ఇప్పుడు చెప్పుకుంటే నవడేస్లో నియర్లీ 150 से अधिक అంటే 150 కన్నా మోర్ దెన్ 150 యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయ మీన్స్ యూనివర్సిటీస్ హిందీ సంబంధీ కోర్సోं का హిందీకి సంబంధించినటువంటి కోర్సెస్ చాలాను ప్రజలకి అందించే యూనివర్సిటీస్ అందిస్తున్నాయి అన్నమాట. కోర్సు కంప్లీట్ చేసి పిహెచ్డి లెవెల్లో కూడాను కంప్లీట్ చేసుకునే విధంగా సపోర్ట్ చేస్తున్నాయి.
एंड ये लास्ट पॉइंट, केंद्रीय हिंदी संस्थान हिंदी प्रशिक्षण कार्यों से देश विदेश में अपना महत्वपूर्ण योगदान दे रहा है। సో కేంద్రీయ హిందీ సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో హిందీ సంస్థ ఏదైతే ఉందో సెంట్రల్ హిందీ సంస్థ ఏదైతే ఉందో ఇది కూడాను హిందీ ప్రశిక్షణ కార్యంసే హిందీలో ట్రైనింగ్ అయ్యే విధంగా అటువంటి వాటికి సపోర్ట్ ఇవ్వడంలో కూడాను చాలా వరకు కూడా పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ యువర్ థర్డ్ క్వశ్చన్. ఓకే, ఇంతవరకు మనం కంప్లీట్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్, ఇది 2 క్వశ్చన్స్ బిఫోర్ ఓన్లీ గివెన్. 1 short answers 1 2 3. next third question. okay, next after that all questions write these all grammar part. ఓకే నా భాషా కి బాత్ మనకి లెసన్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదమ్మా, ఎవ్రీ లెసన్ కి సంబంధించి భాషా కి బాత్ అనేటువంటిది ఉంటుంది. సో అక్కడ అడిగినటువంటి క్వశ్చన్స్ చూడండి జాగ్రత్తగా, మీరు అది చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ ఈ బ్రాకెట్లో అడుగుతారు ఒక వర్డ్ ఇచ్చి దానికి ఆన్సర్ మనం ఇక్కడ చెప్తున్నాం. ఓకే, భాషా కోष्टक में दी गई सूचना पढ़िए అంటే బ్రాకెట్లో ఇచ్చినటువంటి ఆ నోట్ని చదవాలి. और उसके अनुसार कीजिए. సో దాన్ని ఫాలో అవుతూ మనం రాయాలి. ఓకే, సో ఇక్కడ ఇచ్చేటువంటి ఫస్ట్ హరస్వ ఆలో ఫస్ట్ వన్ భాష సమాధాన్ సంకల్ప్ 3 వర్డ్స్ ఇచ్చారు. భాష సమాధాన్ సంకల్ప్. ఓకే, సో ఈ 3 వర్డ్స్లో ब्रैकेट निचिंदी ఏంటి, एक एक शब्द का वाक्य प्रयोग कीजिए और उसके पर्यायवाची शब्द लिखिए. సో ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఇచ్చారో ఒక్కొక్క వర్డ్కి వాక్య ప్రయోగం ఓన్ సెంటెన్స్ రాయాలి. అండ్ ఆఫ్టర్ పర్యాయవాచి శబ్ద లిఖియే, పర్యాయ పదాలు కూడా మనం ఆ వర్డ్కి రాయాలి. సో ఫస్ట్ వన్ వర్డ్ భాష. భాష అనేటువంటి వర్డ్ యూజ్ చేసి ఒక సెంటెన్స్, హిందీ భాష సమృద్ధ భాష హై. ఓకే, పర్యాయవాచక శబ్ద భాష అనేటువంటి దానికి వాణి, బోలి, జబాన్ అని కూడా చెప్పొచ్చు. నేను ఈరోజు మీకు వీడియో ఒకటి పర్యాయవాచక శబ్ద కూడా నేను మీకు చేశాను, అది కూడా ఒకసారి మీకు వాట్సాప్ రేపు సెండ్ చేస్తాను, వీడియోలో అప్లోడ్ చేస్తాను, అది కూడా వినండి. నియర్లీ ఒక 25 వర్డ్స్కి పర్యాయవాచక శబ్ద అనేటువంటివి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా నేర్చుకునే ప్రయత్నం అయితే డెఫినెట్గా చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా వచ్చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ समाधान, सभी समस्याओं का समाधान निकालना कठिन है. समाधान అంటే ఏంటి, సొల్యూషన్. ఓకే, సో ఓన్ సెంటెన్స్, सभी समस्याओं का समाधान, అన్ని ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ నికాల్నా కఠిన్ హే, సొల్యూషన్ వెతకడం అనేటువంటి డిఫికల్ట్. సో పర్యాయ పదం ఏంటి సమాధానానికి, నిరాకరణ, హల్, నిదాన్. ఓకేనా? నెక్స్ట్ संकल्प. संकल्प అంటే सभी भारतवासियों को देश की सुरक्षा का संकल्प करना चाहिए. మన భారతీయులందరికీ దేశాన్ని కాపాడుకుంటాం అనేటువంటి సంకల్పం చేయాలి, ప్రామిస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ పర్యాయవాచక శబ్దన దృఢ నిశ్చయ్, పక్కా ఇరాదా. ఓకే, స్ట్రాంగ్ డెసిజన్ తీసుకోవడం అనమాట, పక్కా ఇరాదా. ఓకేనా? సో ఇవి పర్యాయవాచక శబ్ద. నెక్స్ట్ एकता, स्वदेश, प्राचीन. एक शब्द का विलोम शब्द, ఆపోజిట్ వర్డ్స్ అడుగుతున్నారు ఇక్కడ. ఒక్కొక్క వర్డ్కి ఆపోజిట్ వర్డ్ రాస్తూ उसे वाक्य प्रयोग कीजिए, వాటితో ఓన్ సెంటెన్సెస్ రాయాలి. एकता, ఫస్ట్ వర్డ్ ఏకతా. ఏకతాకి విలోమ శబ్ద అనేకత. ఈ వర్డ్స్ భాషాకి బాత్ ఎవ్రీ లెసన్ బ్యాక్ సైడ్ ఇచ్చేటువంటి భాషాకి బాత్ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా వచ్చేయాలి ఫస్ట్. ओके, सो एकता विलोम शब्द अनेकता. वाक्य प्रयोग, अनेकता में एकता भारत की विशेषता है. భిన్నత్వంలో ఏకత్వం అనేటిది భారతదేశంలో ఉండేటువంటి ప్రత్యేకత. నెక్స్ట్ సందేశ్, విలోమ శబ్ద స్వదేశ్, విలోమ శబ్ద పరదేశ్, స్వదేశ్, పరదేశ్. परदेश वाक्य प्रयोग, कुछ लोग परदेश में जाकर बसने लगे हैं. అంటే కొద్ది మంది ప్రజలు, సమ్ పీపుల్స్ విదేశాలకు వెళ్ళి నివసించడం జరుగుతుంది, అక్కడ స్టే చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ప్రాచీన్,
प्राचीन विलोम शब्द नवीन। वाक्य प्रयोग, भारत प्राचीन विचारों के साथ प्रगति कर रहा है। प्राचीन नवीन वर्ड कदना, భారత్ నవీన విచారం కే సాత్ అంటే మన కంట్రీ నవీన్ అంటే ఏంటి, కొత్త, న్యూ, ఓకే, కొత్త ఆలోచనలతో డెవలప్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, పరీక్ష संस्था दिशा। एक एक शब्द का वचन बदलिए और वाक्य प्रयोग कीजिए। एक एक शब्द का वचन, परीक्षा एक वचन, परीक्षाएं बहुवचन, ओके। सेंटेंस, आज हिंदी की परीक्षा है, ఈ రోజు హిందీ పరీక్ష. सेकंड वन वर्ड संस्था, संस्था एक वचन, संस्थाएं. वाक्य प्रयोग, भारत में हिंदी की संस्थाएं खोलना आवश्यक है. नेक्स्ट दिशा, दिशाएं. वाक्य प्रयोग, दिशाएं 4 होती है. ओके ना. नेक्स्ट दीर्घ सूचना पढ़िए और उसके अनुसार कीजिए. सकुशल, अनुक्रम, अनुचित, उपसर्ग, ओके. सकुशल उपसर्ग ఏంటి, స. अनुक्रम उपसर्ग अनु, ओके. नेक्स्ट अनुचित उपसर्ग अन. लाइक दैट ओनली. वार्षिक, खुशी, भारतीय. राइट दिस ऑल ग्रामर पार्टनर ना, ओके. नेक्स्ट पेज दिस वन, ओके. सूचना पढ़िए और उसके अनुसार लिखिए. लिंग पहचानिए. सलाह स्त्रीलिंग, संविधान पुल्लिंग, समाधान पुल्लिंग, सरकार स्त्रीलिंग, संस्कृति स्त्रीलिंग. एक शब्द में जो विश्व के सभी देशों से जुड़ा हो. एक शब्द में लिखिए. సెంటెన్స్ మనకి ఇటువంటి క్వశ్చన్స్ మనకి అడుగుతారు. ఆన్సర్ 1 బిట్ ఉంటుంది. సో అంతర్రాష్ట్రీయ ఒకే వర్డ్లో రాయాలి అంటే अंतर्राष्ट्रीय. अद्वितीय अनेक शब्दों के लिए एक शब्द. जिसके जैसा कोई दूसरा ना हो దాన్ని అద్వితీయ అంటారు. ఓకేనా. నెక్స్ట్ మిశ్రిత వాక్య, సంయుక్త వాక్య, సరళ వాక్య. మనం 9th క్లాస్లో నేర్చుకున్నాం వాక్య రచన అనేటువంటిది. मुझे पूरा विश्वास है कि तुम हिंदी से अपना भविष्य बनाओगे. నాకు పూర్తిగా నమ్మకం ఉంది కి ఏంటంటే, సో तुम हिंदी से అంటే ఈ 2 సెంటెన్సెస్ని కలిపింది కి, అవునా. సో అది మిశ్రిత వాక్యం. जो जानकारी दी गई है उसे समझिए. మిశ్రిత వాక్యం. तो मैं पूछा कि हिंदी का क्या महत्व है. ఇక్కడ ఇచ్చేటువంటి సెంటెన్సెస్ అన్ని కూడా మిశ్రిత వాక్యే. ఒకసారి నోట్స్ తీసి ఇంకొకసారి చూసుకోండి, రివైజ్ చేసుకుంటామా. దట్స్ ఆల్. అప్ టు హియర్ రైట్ ఇన్ యువర్ CW. ఓకే. ఆల్రెడీ నేను చెప్పినవి స్టార్టింగ్ నుంచి ఒక్కసారి చెప్తానన్నా మీకు. మీనింగ్స్ నుంచి ఫస్ట్ వీడియోలో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి 1 2 3 4 5 6 up to here one video already completed yesterday. Today I uploaded, but ఈ రోజు నేను చేసింది రేపటి కోసం మీకు ఈ వీడియో కదా. సో ఇది కూడాను ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, హియర్ ఆన్వర్డ్స్. 1 2 3 4 5 6 7 ఓకే, అప్ టు హియర్ ఇంతవరకు కూడాను మీరు CWలో కంప్లీట్గా నోట్ చేసుకోండి. ఓకే. అండ్ యువర్ సిలబస్ FA2 సిలబస్ 3rd and 4th లెసన్ నేను రేపు వాట్సాప్లో పెడతాను. 3rd లెసన్ హమ్ భారతవాసి అండ్ 4th లెసన్ కనకనక అధికారి. సో ఆల్రెడీ 2 లెసన్స్ ఆల్సో కంప్లీటెడ్, బట్ ఒక కనకనక అధికారి వర్క్ బుక్ పార్ట్ ఒకటి కంప్లీట్ అవ్వలేదు. సో ఆఫ్టర్ this day after tomorrow I will send that workbook part. Okay nana, thank you and finish this CW work.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.